హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం వారానికి సరిపడా 7 రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, అది కూడా కేవలం రాగులు అలాగే రాగి పిండితో చేసే 7 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూద్దాము. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ముందైతే మనం రాగులతో దూదు లాంటి మెత్తని ఇడ్లీ, అదే పిండితో క్రిస్పీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్పుల రాగులు వేసుకోవాలి. రాగులు అందుబాటులో లేని వాళ్ళు రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీని కూడా మనం చివరిలో చూద్దాము. ఇందులోనే 1/2 కప్పు బియ్యం వేసుకోవాలి. ఇక నేను బ్రౌన్ రైస్ వేస్తున్నాను. మీరు ఏ బియ్యమైనా వేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం అన్నం వండుకోవడానికి వాడే బియ్యం వేసుకోవచ్చు, రేషన్ రైస్ వేసుకోవచ్చు. 1.5 కప్పుల రాగులు, 1/2 కప్పు బియ్యం వేసుకుని 2-3 సార్లు బాగా కడిగేసి ఇందులో నీళ్లు పోసి 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవాలి. మరొక గిన్నెలో 1/2 కప్పు మినపగుళ్ళు వేసుకుని వీటిని కూడా 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇందులోనే 1 టీ స్పూన్ నిండుగా మెంతులు కూడా వేసుకోవాలి. నీళ్లు పోసేసి వీటిని కూడా 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవాలి. నేనైతే 8 అవర్స్ నానపెట్టాను. మినపగుళ్ళు చూడండి చక్కగా నానిపోయాయి కదా, అలాగే రాగులు కూడా చక్కగా నానిపోయాయి. వీటిని ఈ విధంగా ఖచ్చితంగా విడివిడిగానే నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 కప్పు లావు అటుకులు వేసుకుని వీటిని కూడా ఒకసారి కడిగేసి కొన్ని నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. అటుకులు 10 నిమిషాలు నానిన తర్వాత మిక్సీ జార్లో నానపెట్టుకున్న మినపగుళ్ళు అలాగే నానపెట్టుకున్న అటుకులు కూడా వేసేసి కొంచెం నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మినపిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో నానపెట్టుకున్న రాగులు ఉన్నాయి కదా, కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ నీళ్ళు పోయొద్దండి, కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా బరకగా ఉండాలి. రవ్వ వేసినట్లుగా వస్తాయి ఇడ్లీలు, అందుకని కొంచెం లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లుగా గ్రైండ్ చేసేసుకుని ఆ పిండిని కూడా మినప్పిండిలో వేసేసి మినప్పిండి రాగిపిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేసి 8 నుంచి 10 గంటల పాటు పిండిని పులియనివ్వాలి. నేను నైట్ గ్రైండ్ చేశానండి. మార్నింగ్ అంతా చూడండి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది, నేను కొంచెం నీళ్ళు పోస్తున్నాను. ఈ ఉప్పు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కావాల్సినంత పిండి తీసుకుని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి 2-3 రోజుల పాటు వాడుకోవచ్చు. ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు. ఇదే పిండితో కొంచెం పలుచగా చేసి దోశలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇడ్లీ వేసేసుకుందాము. నేను తట్టె ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ వేస్తున్నాను. మీరు మామూలు ఇడ్లీ ప్లేట్స్లో కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్స్ని నెయ్యితో కానీ నూనెతో కానీ గ్రేస్ చేసుకుని తగినంత ఈ పిండి వేసేసి మధ్యలో గ్యాప్స్ లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఇలా స్టాండ్ వస్తుందండి, దాంట్లో పెట్టేసుకోవాలి. నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఇది అందుబాటులో లేని వాళ్ళు మామూలు ఇడ్లీ ప్లేట్స్లో కూడా ఇడ్లీలాగా పెట్టేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో పెడుతున్నాను. 2 కప్పుల వరకు నీళ్లు పోసేసి నీళ్లు మరిగిన తర్వాత ఈ స్టాండ్ని పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్కి గ్యాస్ కట్ పెట్టాలి, విజిల్ పెట్టకూడదు. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించేసుకుని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నిదానంగా బయటకు తీసుకుని వెంటనే ప్లేట్స్ నుంచి తీయకుండా 1-2 నిమిషాలు ఆగామంటే అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. 2 నిమిషాల తర్వాత చూడండి, స్పూన్ ఈ హ్యాండిల్తో ముందు పార్ట్ కాకుండా హ్యాండిల్తో ముందు అంచుల్ని లూజ్ చేసుకోవాలి. అంచుల్ని లూజ్ చేసిన తర్వాత నిదానంగా ఇలా తీస్తే చక్కగా అంటుకోకుండా వచ్చేస్తాయి. మనం నూనె కూడా రాసాం కదా, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీలు. రవ్వ వేస్ట్ చేసే తెల్లటి ఇడ్లీల కంటే రాగులతో చేసే ఇడ్లీలు హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీలు. మొదటి రోజు ఇడ్లీలు పెట్టేసుకుని అదే పిండితో రెండో రోజు చక్కగా దోశలు వేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి దోశలు. కొంచెం పిండిని పలచగా చేసేసుకుని దోశలు వేసేసుకోవడమే. దోశ వేసాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పైన పచ్చిదనం తగ్గిన తర్వాత చుట్టూ నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకుని ఎర్రగా కాలనివ్వాలి. దోశ ఈ విధంగా ఎర్రగా కాలి అంచులు కొంచెం లూజ్ అవుతాయి. ఇప్పుడు నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పేసుకుని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూడండి దోశ కూడా ఎంత క్రిస్పీగా వచ్చింది కదా. రాగులతో చేసే ఇడ్లీ దోశ రెసిపీని చూసాం కదా. ఇప్పుడు మనం రాగి పిండితో రొట్టె ఎలా వేసుకోవాలో చూద్దాము. రాగి రొట్టె కోసం ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 కప్పు రాగి పిండికి 1 పెద్ద ఉల్లిపాయ 1 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పుల పిండితో రాగి రొట్టెలు చేస్తున్నాను. ఉల్లిపాయని చూడండి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా తుంపేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ ఎక్కువ పట్టదండి. 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు. 2-3 పల్సెస్ ఇస్తే చక్కగా ఇలా
క్రష్ లాగా వస్తుంది. ఉల్లిపాయ ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతూ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన రాగి పిండి అయినా పర్లేదు, బయట కొన్న రాగి పిండి అయినా పర్లేదు. 2 కప్పులు వేసుకొని ముందు నీళ్లు పోయకుండా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మీరు కావాలంటే సన్నగా తురిమిన క్యారెట్ కానీ ఆకుకూరలు, మునగాకు వేసి కూడా చేస్తుంటారండి. అది కూడా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. నేను మిక్సీ జార్ తొలిపిన నీళ్లు పోస్తున్నాను. పిండిని మరి చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకుంటే ఇది కొంచెం నానిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి కొంచెం గట్టిపడుతుంది. మనం కొంచెం సాఫ్ట్గా కలిపితే కొంచెం నానిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. నానిన తర్వాత కూడా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఇలా ఉంటే మనకి రాగి రొట్టెలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండితో మనకి 6 మీడియం సైజ్ 6 రొట్టెలు వస్తాయండి. ఈ సైజు పిండి ముద్దలు తీసుకుంటే 6 రొట్టెలు వస్తాయి. దానికి తగ్గట్టుగా మీరు పిండి కలుపుకోండి. రాగి రొట్టెలు ఒత్తుకోవడానికి ఏదైనా కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని నీళ్ళతో తడిపేసి గట్టిగా నీళ్ళేమీ లేకుండా పిండేసుకోవాలి. అలాగే చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకోవాలి. పిండిని ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు చేతిని నీళ్ళతోనే తడుపుకోవచ్చు, లేదంటే చేతికి కొంచెం నూనె రాసుకొని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కొంచెం చేతిని తడుపుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా రొట్టెను ఒత్తుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి అయితే బాగుంటుందండి. మీరు నెయ్యి వద్దనుకుంటే నూనె అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నిదానంగా ఈ రాగి రొట్టెను తీసుకుని ప్యాన్ పైన వేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే చిన్న చిన్న రొట్టెలు ఒత్తుకోండి, చేతితో తీయడానికి ఈజీగా ఉంటుంది. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. రొట్టె కాలిన తర్వాత ఈ విధంగా కొంచెం తెల్లగా ఉంటుంది. అదే మనం రొట్టెని చేతితో స్ప్రెడ్ చేసేటప్పుడు నూనె అద్ది స్ప్రెడ్ చేసామనుకోండి, ఇలా తెల్లగా రాదు. ఇటువైపు కూడా కొంచెం నెయ్యి రాసేసుకుని రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ రొట్టె కాలడానికి కొంచెం టైం పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బాగా కాలనిచ్చి తీసేసుకోవడమే. రొట్టె కాలిన తర్వాత చూడండి ఈ విధంగా షైనింగ్గా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన రొట్టెలన్నీ చేసుకోవాలి. ప్రతి రొట్టె చేసేటప్పుడు క్లాత్ని ఒకసారి నీళ్ళతో తడుపుకోవాలి. అలాగే 2-3 రొట్టెలు చేశాక క్లాత్కి పిండి ఎక్కువ ఉండిపోతుందండి. ఆ పిండి పోయేలాగా నీళ్ళతో శుభ్రం చేసేసుకుని రొట్టెల్ని చేసుకోవాలి. క్లాత్కి పిండి ఉండిపోయిందంటే రొట్టె తీసేటప్పుడు విరిగిపోతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఈ రొట్టెలు చేసుకోవడం చాలా ఈజీ అండి. వీక్ డేస్లో కుదరకపోయినా కానీ వీకెండ్స్లో అయినా కొంచెం ఓపిక చేసుకుని ట్రై చేయండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదు, ఉట్టిగానే తినేయచ్చు. మేమైతే నెయ్యితో తింటాము. ఇంకా కావాలంటే రోటి పచ్చడితో కానీ పెరుగుతో కానీ తినొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి ప్యాన్ కేక్స్. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 1/2 కప్పు అటుకులు వేసుకోవాలి. ఇక్కడ నేను లావు అటుకులు తీసుకున్నాను. వీటిని నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మీరు సన్నటి అటుకులు తీసుకోవాలనుకుంటే 1 కప్పు అటుకులు తీసుకోండి. సన్నటివి అయితే పల్చటి అటుకులు అయితే 1 కప్పు తీసుకోండి. నేను లావు అటుకులు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు వేస్తున్నాను. ఒక్కసారి నీళ్ళతో కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసి 1 కప్పు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఈ అటుకుల్ని నానబెట్టుకోవాలి. అదే పల్చటి అటుకులు అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, కడగగానే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు రాగి పిండి, అదే కప్పుతో 1/2 కప్పు సన్నగా తురిమిన బెల్లం, మంచి ఫ్లేవర్ కోసం 1 యాలక్కాయి, అలాగే బాగా పండిన అరటిపండు, మీడియం సైజ్ అరటిపండు 1 వేసుకోవాలి. మీకు అరటిపండు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ అరటిపండు వేయడం వల్ల ఈ ప్యాన్ కేక్స్కి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనం 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న అటుకుల్ని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఒకసారి స్పూన్తో కలిపేసుకుని అవసరం అనుకుంటే మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసి తొలిపేసుకుని ఆ నీళ్ళు కూడా పోసేస్తున్నాను. పిండిని మరీ పలుచగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మనం రెగ్యులర్గా దోశ వేసుకుంటాం కదా, ఆ దోశ పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది.
ఈ విధంగా గరిటె జారుడుగా కలుపుకోవాలి. రాగి ప్యాన్ కేక్స్కి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని నెయ్యి కానీ నూనె కానీ స్ప్రెడ్ చేసి ఒక గరిటెడు పిండిని ఈ విధంగా పైనుంచి వేసుకోవాలి. మధ్యలో కొంచెం మందంగా ఉంటుంది కదా, అది కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, మరి పల్చగా స్ప్రెడ్ చేయొద్దు. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పైన ఈ విధంగా పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చి పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలకి నూనె కంటే కూడా ఇలా నెయ్యితో వేసి పెడితేనే హెల్త్కి మంచిది. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలాంటి హెల్తీ స్నాక్ రెసిపీస్ రాగిపిండితో చేసినవి కొన్ని మన ఛానల్లో ఉన్నాయండి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ విధంగా రెండు వైపులా కాల్ చేసుకుని తీసేసుకోవడం. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. వీటిని ఇలాగే తినేయచ్చు, లేదంటే పైనుంచి కొంచెం తేనె వేసుకుని సర్వ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సాఫ్ట్గా, మనం అరటిపండు వేసాం కదా అటుకులు, వీటి వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం రాగి పిండితో రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. అలాగే సగం కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ సగం కప్పు వేసుకోవాలి. పెరుగు వచ్చేసి 1/2 కప్పు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసి పిండిని కొంచెం పల్చగా కలుపుకోవాలి. ముందు 1 కప్పు నీళ్ళు పోసేసి కొంచెం కలుపుకోండి. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. అటు ఇటుగా 2 కప్పుల వరకు నీళ్లు పడతాయి. పిండిని చిక్కగా కాకుండా కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పల్చగా ఉండేలాగా కలిపేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి కొంచెం చిక్కబడి ఉంటుంది. రవ్వ నాని నీళ్ళని పీల్చుకుని పిండి కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో మరి కొంచెం నీళ్ళు పోసేసి కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ రవ్వ దోశలకి పిండి పల్చగా ఉంటేనే బాగా క్రిస్పీగా వస్తాయి. నేను మళ్ళీ 1/4 కప్పు వరకు నీళ్ళు పోసాను. ఈ విధంగా పల్చగా కలిపేసుకోవాలి పిండిని. రవ్వ దోశలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ప్యాన్ని బాగా వేడెక్కనివ్వాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసే ముందు ప్రతిసారి పిండిని కలుపుకొని చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని వేసుకోవాలి, పల్చగా వేసుకోవాలి. దోశ వేసాక పైనుంచి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా కాల్చుకోవాలి. దోశ ఎర్రగా కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకుని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా రెండు వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవడమే. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం రాగి పిండితో ఒక హెల్తీ డ్రింక్ రెసిపీని చూద్దాము. ఒక చిన్న గిన్నెలో 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, అలాగే 2 వాల్నట్స్, 1 స్పూన్ గుమ్మడి గింజలు, 1 స్పూన్ పుచ్చగింజలు, అలాగే 1 స్పూన్ అవిసె గింజలు. మీ దగ్గర ఈ పప్పులన్నీ అందుబాటులో లేకపోతే మీ దగ్గర అందుబాటులో ఉన్న పప్పులు వేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసి తగినన్ని నీళ్లు పోసి కనీసం 2 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇవి నానిన తర్వాత బాదం పప్పులకి పైన తొక్క తీసేసి పక్కన పెట్టేసుకోండి, నీళ్ళు వంపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 1 కప్పు నీళ్లు పోసేసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు మరొక పక్కన గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకుని ఇందులో 1/4 కప్పు నీళ్లు పోసి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఈ కొలతలతో మనకి 2 గ్లాసులు డ్రింక్ వస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు రాగి పిండి కానీ నీళ్లు కానీ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండలేమీ లేకుండా కలిపేసుకుని ఇప్పుడు ఈ పిండిని మరుగుతున్న నీళ్ళల్లోకి వేసుకోవాలి. నీళ్ళలో వేసే ముందు మళ్ళీ ఒకసారి కలపండి. కలిపేసి నీళ్ళలో వేసేసి వెంటనే కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కొంచెం సేపటి చూడండి, ఈ విధంగా చిక్కబడుతుంది. ఇది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టుకుంటుంది. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ట్రాన్స్పరెంట్గా చూడండి, ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీంతో పాటుగా కొన్ని యాలకుల గింజలు కూడా వేసేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి నీళ్ళు ఎక్కువ పోయొద్దు, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇవి గ్రైండ్ చేయడానికి 1/2 కప్ పైనే వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రాగి జావ ఉంది కదా, పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. అలాగే ఇందులో నేను బెల్లం వేస్తున్నాను. నేను తాటి బెల్లం వేస్తున్నాను. మీరు మామూలు బెల్లమైనా తేనైనా వేసుకోవచ్చు, పంచదార అయినా వేసుకోవచ్చు. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని గ్లాసులోకి పోసేసుకోవడమే. పైనుంచి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసేసి సర్వ్ చేసుకోవడమే.
అంతేనండి, ఎంతో హెల్తీ డ్రింక్ రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తాగడానికి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రాగి ఆవిరి కుడుము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రాగి ఆవిరి కుడుము చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు రాగులు వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు కూడా మరొక గిన్నెలో వేసేసుకుని నానపెట్టుకోండి. విడివిడిగా నానపెట్టుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవచ్చు. నేనైతే రాత్రంతా నానపెట్టేశాను. మినప్పప్పు రాగులు చక్కగా నానిపోయాయి. ఇందులో నుంచి నీళ్ళు వంపేసి ముందు మిక్సీ జార్లో రాగులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ముందే నీళ్ళు పోయకండి, కొంచెం సేపు గ్రైండ్ అయిన తర్వాత మరికొంచెం నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిలో మినపప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదా, కొంచెం వేసుకోవాలి. 1/8 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్ని కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసి తొలిపేసి అవి ఇందులో పోస్తున్నాను. ఒకసారి ఈ ఉప్పు, బేకింగ్ సోడా, ఈ నీళ్ళు అన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు. పిండి రెడీ అయిపోయింది. పిండి రుబ్బిన వెంటనే ఆవిరి కుడుములు వేసేసుకోవచ్చు, పులవాల్సిన పని లేదు. నేను ఈ విధంగా 30 ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిలో ఆవిరి కుడుములు చేస్తున్నాను. మామూలుగా అయితే ఒక గిన్నెలో నీళ్లు పోసేసి దానికి క్లాత్ కట్టేసి ఆ క్లాత్లో ఈ పిండి వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. లేదంటే ఆవిరి కుడుములకి ఒక పాత్ర ఉంటుంది, అదైనా యూస్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే మనం ఈ 30 ఇడ్లీ ప్లేట్స్లో వేసేద్దాము. ప్లేట్స్కి కొంచెం నెయ్యి రాసేసుకుని ఒక్కొక్క గరిటెడి పిండి వేసి ఈ పిండిని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కొంచెం ట్యాప్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా స్టాండ్ వస్తుందండి, 30 ఇడ్లీ ప్లేట్స్కి ఒక స్టాండ్ వస్తుంది. దాంట్లో ఈ ప్లేట్ని నిదానంగా పెట్టేసుకోవాలి. నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ స్టాండ్ని కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఒక గ్లాస్ నీళ్లు పోసేసి నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ స్టాండ్ ఇందులో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టకూడదు, గ్యాస్ కట్ పెట్టాలి కానీ విజిల్ పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసేసుకోవాలి. నిదానంగా బయటికి తీసుకుని వెంటనే ప్లేట్లో నుంచి తీయకుండా ఒక 2 నిమిషాల తర్వాత తీస్తే చక్కగా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ప్లేట్ని బయటికి తీసుకుని అడ్జస్ట్ చూడండి, ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోవాలి. మనం నెయ్యి రాసాం కదా, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా నిదానంగా తీసుకుంటే ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా కుడుము. రాగులతో చేసిన ఈ ఆవిరి కుడుము హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎవరైనా కానీ హ్యాపీగా తినొచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం రాగులు అందుబాటులో లేని వాళ్ళు రాగి పిండితో దూది లాంటి మెత్తని ఇడ్లీలు, అలాగే అదే పిండితో క్రిస్పీ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు, అదే కప్పుతో 1 కప్పు బియ్యం, మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. 1 కప్పు బియ్యం, 1/2 కప్పు అటుకులు వేసేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగిన పప్పు బియ్యంలో 1/2 స్పూన్ మెంతులు కూడా వేసేసి తగినన్ని నీళ్లు పోసి 5-6 గంటల పాటు నానపెట్టుకోవాలి. నేనైతే 6 గంటల పాటు నానపెట్టేశాను. 6 గంటల తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండిని కొంచెం పలచగా కలుపుకోవాలి. మరి చిక్కగా కాకుండా అలాని మరి పలచగా కాకుండా కలుపుకోవాలి. నాకైతే ఇంకొక 3/4 కప్పు నీళ్లు పట్టాయి. చూడండి, విధంగా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం నానపెట్టుకున్న పప్పు, బియ్యం, అటుకులు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని చూడండి విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పలుచగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రాగి మిశ్రమంలోకి వేసేసుకోవాలి. మినపిండి, రాగి పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరి పలుచగా కాకుండా మరి చిక్కగా కాకుండా కలుపుకొని మూత పెట్టేసి 8 గంటల పాటు పులియనివ్వాలి, లేదా రాత్రంతా పులియనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి పిండి చక్కగా పులిసింది. ఒకసారి బాగా కలిపేసుకుని మీకు కావాల్సినంత పిండిని పక్కన పెట్టుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 2 రోజుల పాటు వాడుకోవచ్చు. నేనైతే మొదటి రోజు ఇడ్లీ వేస్తాను, రెండో రోజు అయితే దోశ వేస్తాను. పిండిలో తగినంత ఉప్పు వేసి కలిపేసుకుని ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. పిండి చూసారా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా అన్ని ప్లేట్లు పెట్టేసి నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను. మీరు మామూలుగా ఇడ్లీ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. 1 గ్లాస్ నీళ్లు పోసేసి నీళ్లు మరిగిన తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్ ఇందులో పెట్టేసి మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని
ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇడ్లీలు చక్కగా ఉడుకుంటాయి. నిదానంగా బయటకు తీసుకుని ఇడ్లీ ప్లేట్స్ నుంచి ఇడ్లీని సపరేట్ చేసుకోవాలి. మనం నెయ్యి రాసాం కదా, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇడ్లీలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. రాగులు అందుబాటులో లేని వాళ్ళు ఈ విధంగా రాగి పిండితో కూడా సాఫ్ట్ ఇడ్లీని చేసుకోవచ్చు. మొదటి రోజు ఈ విధంగా ఇడ్లీలు పెట్టేసుకుని ఇదే పిండితో రెండో రోజు దోశ వేసేసుకోవచ్చు. పిండిలో కొంచెం నీళ్ళు పోసి పల్చగా చేసుకుని చక్కగా మనం రెగ్యులర్గా ఎలా దోశలు వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. క్రిస్పీగా వస్తాయి దోశలు కూడా. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి దోశ వేసుకోండి. దోశ వేసాక పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా కాలనివ్వాలి. ఎర్రగా కాలిన తర్వాత నిదానంగా తీసేసుకుని రెండో వైపు తిప్పి ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా రెండు వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. చూసారు కదా రాగి పిండి అలాగే రాగులతో చేసే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని. ఇందులో మీకు ఏ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బాగా నచ్చిందో కమెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.